ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తన అమూల్యమైనటువంటి ప్రాణాలను త్యజించినటువంటి బీసీ ఉద్యమ తొలి అమరవీరులు సాయేశ్వరాచారి గారికి ఈరోజు వారికి ఆత్మ శాంతించాలని వారికి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రవర్తులతోటి వారికి ఘనంగా మన నివాళులు అర్పించడం జరిగింది. సాయేశ్వరాచారి మరణం బీసీ ఉద్యమంలో చివరి మరణం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే బలిదానాల ద్వారా ఏది సాధించలేం. బలిదానాలొద్దు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద, ఈ కాంగ్రెస్ బీజేపీల మీద బీసీలారా బరిగేసి కొట్లాడదాం. బలిదానాలు చేసుకోవడం మూలంగా మన కుటుంబాలే, పేద కుటుంబాలు, రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు. సాయేశ్వరాచారి తండ్రి బంగారం వృత్తి చేసుకుని బతికేవాడు, బంగారం పనులు చేసేవాడు. ఆయన చిన్నగా ఉన్నప్పుడే తండ్రి చనిపోయింది. ఒక ముసలి తల్లి ఉంది. ఆ తర్వాత ఆయన భార్య ఉంది, ముగ్గురు ముక్కుపచ్చలారనేటువంటి బిడ్డలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. కాబట్టి ఆ కుటుంబం ఇలా రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయినప్పటికీ ఇలా సాయేశ్వరాచారి మరణం వృధా కాదు. ఆయనది వీరమరణం. 3 కోట్ల మంది బీసీల కోసం తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి ఒక బీసీ బిడ్డ సాయేశ్వరాచారి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మన అన్న సీనన్న చెప్పినట్టు ఆ రోజు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, అదేవిధంగా ఒక సిరిపురం యాదయ్య ఎట్లయితే బలిదానాలు చేసి చరిత్ర పుటల్లో నిలిచిపోయారో, ఇవాళ బీసీ ఉద్యమ చరిత్రలో పుటల్లో నిలిచిపోయేటువంటి చిరస్థాయిగా సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, ఈ భూగోళం ఉన్నంత వరకు సాయేశ్వరాచారి చరిత్ర సజీవంగా నిలిచి ఉంటది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సాయేశ్వరాచారి మరణాన్ని చూసైనా ఈ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు బుద్ధి రావాలి. వాళ్లకు నిజంగా మానవత్వం ఉంటే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు మానవత్వం ఉన్నట్టుంటే ఇవాళ వాళ్ళు దిగి రావాలి. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. సాయేశ్వరాచారి చనిపోతే ఎందుకు సంతాపం తెలపడు? ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించడు? ఇలా ఆంధ్ర సినీ పెట్టుబడిదారులు వాళ్ళకేమన్నా చిన్న సూది గుచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు తలడిల్లిపోతున్నారు. అదేవిధంగా ఆంధ్ర వాళ్లకు, ఆంధ్ర పెట్టుబడిదారులకు, ఆంధ్ర బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎట్లా వీళ్ళు నివాళులు అర్పారు. ఆంధ్ర ఉన్నత వర్గాలకు ఏమన్నా అయితే కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తల్లడిల్లిపోతారు. మరి రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు సాయేశ్వరాచారి మృతి మీద ఈ రోజు వరకు కూడా సానుభూతి తెలపలేదు, సంతాపం తెలపలేదు. కనీసం వారి కుటుంబాన్ని పరామర్శించలేదు. ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి కూడా వాళ్ళు కనీసం మానవత్వంతో ఆలోచించలేదు. అంటే వీళ్ళు బీసీలు చచ్చిపోతే కూడా మా శవాల మీద ఇవాళ రాజకీయాలు చేసుకుంటున్నారు, కానీ బీసీలు చచ్చిపోతే కూడా స్పందిస్తలేరు. ఇవాళ అది మేము బీసీలు 3 కోట్ల మంది బీసీలు మేము మనసులో పెట్టుకుంటాం. బిడ్డ మీరు ఓట్లప్పుడు వస్తారు కదా, బీసీల దగ్గరికి వస్తారు కదా, మా బీసీల సంగతి ఏందో, మా తడాకేందో చూపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదలం. మీరు మా జాతి ద్రోహులు, మీరు మా జాతికి అన్యాయం చేసిరు. ఇవాళ ఎక్కడెక్కడో చనిపోతే లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారు. మేము ఆ రోజు సాయి ఈశ్వరరావు చనిపోతే ఫస్ట్ మొదటగా మా సీనన్న, తెలంగాణ ఉద్యమంలో సకల జిల్లా సమ్మె చేసి ముందున్నటువంటి సీనన్న, మేమందరం కలిసి గాంధీ హాస్పిటల్ పోయి ఇంకొక అర్ధగంటలో చనిపోతారని ఉండగా మేమే మరణ రాంగుల్లో లెక్క మేము విన్నాం. ఆయన ఏమన్నాడు, సీనన్న అడిగి ఎందుకు చనిపోతున్నావు తమ్మి అంటే, నేను బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ రాజకీయ పార్టీలు 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారు, బీసీ సమాజాన్ని మోసం చేశారు కాబట్టి మా నోటికాడి ముద్దలు గుంజేశారు, మేము తినే కంచంలో మన్ను పోసారు కాబట్టి నేను చూసి చలించలేక ఇవాళ చనిపోతున్నా అని చెప్పి ఆయన చెప్పండి. భార్యకు చెప్పాడు, నేను బీసీ రిజర్వేషన్ల కోసమే చనిపోతున్నా, నువ్వు కంటనీరు పెట్టొద్దని భార్యకు చెప్పాడు. ఆ రోజు మేము పెద్ద ఎత్తున ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్తే మమ్మల్ని అరెస్ట్ చేసి 4 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిరు. సీనన్ వచ్చి విడుదల చేయించింది. అదేవిధంగా ఆ రోజు శవయాత్ర రోజు ఇవాళ మేము డిమాండ్ చేశాం, సాయేశ్వరాచారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి.
వారి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. వారికి ఒక గృహం ఉండడానికి తలదాచుకోవడానికి ఇల్లు లేదు కాబట్టి ఇవాళ వారికి సొంత ఇల్లు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసాం. ఇప్పటికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మా మంత్రివర్యులు మా బీసీ బిడ్డ కాబట్టి మా పొన్నం ప్రభాకర్ అన్న బీసీ రక్తం ఉంది కాబట్టి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, డాక్టర్ వినయ్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. సంతోషమే. కానీ నేను మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నా, అన్న మీరు ఇనిషియేటివ్ తీసుకో, పార్టీ అధ్యక్షుడు నువ్వు, ఎందుకు భయపడాలి రేవంత్ రెడ్డికి? మన బీసీ జాతి చనిపోతుంటే, అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా మన ఆత్మగౌరవం కోసం మేము నిలబడాలి. కాబట్టి ఆ కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేస్ ఇప్పించే బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ అని తీసుకోవాలి, పొన్నం ప్రభాకర్ అన్న తీసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగం ఇప్పించే బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా మేము 15వ తారీఖు నాడు చెల్లె ఢిల్లీ ఉంది. ఆ ఢిల్లీలో ధర్నా చేసి వచ్చిన తర్వాత మేమంతా సాయీశ్వరాచారి యొక్క మరణం తర్వాత ఒక సంతాప సభ పెడతాం. అది రవీంద్ర భారతిలో జలవిహారంలో వెళ్తాం. అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులను పిలుస్తాం. వారు ఇచ్చినటువంటి బీసీల కోసం చేసినటువంటి త్యాగం వృధా కానివ్వం. ఈ నిప్పు సాక్షిగా చెప్తున్నాం, సాయీశ్వరాచారి మా కోసం, రేపటి బీసీ బిడ్డల భవిష్యత్ కోసం ఇచ్చినటువంటి మీ త్యాగాన్ని మేము ముందుకు తీసుకుపోతాం. మీ ఆశయాన్ని ఎత్తిపడతాం. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ల కోసం అయితే నువ్వు ప్రాణత్యాగం చేసినావో ఆ ప్రాణత్యాగాన్ని వృధాగా అనివ్వకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలించి ఏ విధంగా మా 42% రిజర్వేషన్లు ఇవ్వవో మేము చూసుకుంటాం. మీ సంగతి ఏందో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈశ్వరాచారి కుటుంబానికి ఆ భగవంతుడు ఇలా మనోధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని కలిగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కురువత్తుల నివాళి కార్యక్రమం పెట్టడం. అందులో భాగంగా హైదరాబాద్ లో అమరవీరులు ఎంతో మంది స్ఫూర్తినిచ్చినటువంటి అమరవీరుల స్తూపం సాక్షిగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.